నాయకుల కన్నా ప్రజలు ఓటర్లు చాలా తెలివైన వారు, గ్రహించే శక్తి టీవీలు సెల్లు వచ్చాయి. అయ్యా ఎవరు ఏంటో ఆలోచన చేయండి అయ్యా, చేసి అయ్యా వీళ్ళు దేనికోసం వస్తున్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నారు అన్నది అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంత ఆవేశం, ఎందుకంత కోపం వారి మీద? మామూలుగా అడుక్కోవాలండి, నాకు ఓటేయండి నేను సేవ చేస్తానని చెప్పి అడుక్కోవాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కసిగా కోపంగా ఆవేశంగా మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది అన్నది మీరు కొంచెం గ్రహించుకోండి అన్నయ్య. అయ్యా అంతకన్నా చెప్పేది లేదు. మా సుబ్బారావు గారిని మన సునీల్ గారిని గెలిపించమని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం వివిధ గ్రామాల నుంచి కూడా పద్మనాభం గారి పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా కూడా పద్మనాభం గారు చాలా విషయాలు కూడా స్వయంగా తెలియజేశారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పద్మనాభం గారు ఉన్నటువంటి ప్రజల యొక్క మరి అభిమానాన్ని, ఆయన మీద ఉన్నటువంటి గౌరవ విధానాలు కూడా ఆయన పిలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసిన సందర్భం జరిగింది. ఆ రోజు చెప్పారు పద్మనాభం గారు, నాకు ఏ రకమైన పదవి అక్కర్లేదు, మీ పార్టీ గురించి మీ గురించి పనిచేయడం చేయంగా కూడా నేను కష్టపడి పనిచేస్తానని చెప్పి రావడం జరిగింది. ఈ విధంగా కూడా కాకినాడ పార్లమెంటే కాకుండా రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు ప్రయత్నం చేసి రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీరు అందరూ బలపరచాలి, అందరూ ఓట్లేదని చెప్పేసి ఆయన తిరిగి చెప్పే కార్యక్రమంగా ఈవేళ మన ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా మంచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. మరి పద్మనాభం గారు చాలా వివరంగా కూడా చెప్పారు. ముఖ్యమంత్రి గారు గతంలో ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన అవసరం భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రిగా ఏ విధంగా మన అందరికీ అవసరం ఉందని చెప్పేసి చాలా క్షుణ్ణంగా కూడా చెప్పే సందర్భం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాను. దయచేసి మరి ప్రతిపాడు నియోజకవర్గం 16 సంవత్సరాలైనా వివిధ విధాలైన పదవులు చేపట్టాడు. ఆయన మంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా పనిచేసినటువంటి చాలా మంది అభిమానులు కూడా ఆయన అందుతున్నటువంటి విధానం కూడా మన నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ఆయన ప్రత్యేకంగా కూడా మేము నన్ను కూడా ఈ కార్యక్రమాన్ని కూడా పిలిపించి నన్ను కూడా భాగస్వామ్యం చేసి రాబోయే ఎలక్షన్లో మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున నాకు, అలాగే కూడా అసెంబ్లీ అభ్యర్థిగా, అలాగే పార్లమెంట్ అభ్యర్థి గారు సునీల్ గారు కూడా తప్పకుండా మీరు ఓట్లేసి ఫ్యాన్ గుర్తుకి మమ్మల్ని గెలిపించాలి. ఈ ఖ్యాతి పార్లమెంటరీ కాదు రాష్ట్రంలో కూడా పద్మనాభం గారి యొక్క ఆలోచన విధానంతో ఆయన ప్రయత్న విధానంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనే విద్యార్థుల్లో కూడా మీరు అందరూ కూడా అనుకునే విధంగా సహకరించాలని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ ప్రత్యేకంగా కూడా పద్మనాభం గారిని ధన్యవాదాలు చేస్తున్నా. కాబట్టి ఈవేళ మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి నాకు కూడా సునీల్ గారు కూడా ఆయన మీ అందరికీ కూడా రాబోయే ఎలక్షన్లో కూడా ఓట్లు ఏమని చెప్పడం ఆయన పర్పస్ సందర్భంలో కూడా ఆయన కూడా ప్రజలకు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కార్యక్రమం ఇచ్చేసిన ప్రత్యేకంగా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను.